శ్రీశైలంలోని వైభవంగా కార్తీక పౌర్ణమి శోభ కనిపిస్తోంది. ఇటు పౌర్ణమి సందర్భంగా జ్వాలా తోరణం సేవ జరుగుతోంది. ఇటు ప్రతి ఏటా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు జ్వాలా తోరణంను అధికారులు నిర్వహిస్తారు. ఇటు రెండు కర్రల మధ్య ఎండుగడ్డితో చేసిన తోరణాన్ని ముట్టించి ఆ జ్వాల కింద నుంచి మూడు సార్లు వెళ్లి ఆ తర్వాత శివపార్వతుల పల్లకి సేవ. ఈ జ్వాల వల్లే ఎగిరే తోరణాన్ని జ్వాలా తోరణ పరపతి అని అంటారు. ఇటు కార్తీక శుద్ధ పౌర్ణమి నాటి రాత్రి శివాలయములలో ఎండిగడ్డితో చేసిన తోరమును రెండు కర్ర స్తంభముల మధ్య కట్టి దానికి అగ్నిని ముట్టించి ఈ తోరణమును జ్వాలగా వెలుగుతుంటే ఆ జ్వాల కింది నుంచి శివపార్వతుల పల్లకిని 3 సార్లు మోసుకొని వెళ్తారు. ఇక జ్వాల వలె వెలిగే ఈ తోరణాన్ని జ్వాలా తోరణమని అంటారు. ప్రశాంతంగా ఉండాలి, ఎలా వచ్చారో అలాగే వెళ్ళాలి. ఎవరికి నమస్కారం చేసుకోండి, హాయిగా ఆనందాన్ని పొందండి. ఎవరు కష్టపడకూడదు, ఎవరు కూడా కష్టపడకూడదు. పుణ్యం తెచ్చుకున్నామని మనం అందరం భావించాలి. శ్రీశైలంలోని వైభవంగా కార్తీక పౌర్ణమి శోభ వెల్లివిరుస్తోంది. ఇటు శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి రోజు ఏదైతే జ్వాలా తోరణాన్ని ఏర్పాటు చేస్తారో అధికారులు వాటిని ఏర్పాటు చేశారు. దాని కింద నుంచి ఇటు శివపార్వతుల పల్లకి వెళ్లే విధంగా 3 సార్లు వెళ్లి ఆ తర్వాత ఇటు పల్లకి సేవ పూర్తిగా చేసే చర్యనైతే ఇటు అధికారులు చేస్తున్నారు. రెండు కర్రల మధ్య ఎండుగడ్డితో చేసిన తోరణాన్ని ముట్టించి ఆ జ్వాల కింద నుంచి 3 సార్లు శివపార్వతుల పల్లకి సేవ జరిగే విధంగా అక్కడ ఏర్పాట్లనైతే పూర్తి చేశారు. ప్రతి సంవత్సరము కార్తీక శుద్ధ పౌర్ణమి నాటి నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. రాత్రి శివాలయములలో ఎండిగడ్డితో చేసిన తోరణమును రెండు కర్ర స్తంభముల మధ్య కట్టి దానికి అగ్నిని ముట్టించి ఆ తోరణమే జ్వాలగా వెలుగుతూ ఉంటే ఆ జ్వాల కింద నుంచి ఇటు శివపార్వతుల పల్లకిని 3 సార్లు మోసుకొని వెళ్తారు. ఇటు జ్వాల వల్లే వెలిగే ఈ తోరణాన్నే జ్వాలా తోరణం అంటారు. కష్టపడకూడదు, పుణ్యం తెచ్చుకున్నామని మనం అందరం భావించాలి. ఎవరు కంగారు నేను ధైర్యవంతుడిని కింద నుంచి అలతిగా శ్రీశైలంలోని వైభవంగా కార్తీక పౌర్ణమి ఎంతో అంగరంగా చేస్తూ ఉన్నారు. ఇటు శివపార్వతులని పల్లకీలో అయితే అక్కడున్న అధికారులంతా తీసుకొస్తూ ఉన్నారు. ఇటు జ్వాలా తోరణాన్ని అయితే అధికారులు ఏర్పాటు చేశారు. దాని కింద నుంచి ఇటు పల్లకి సేవనైతే చేయబోతూ ఉన్నారు. 3 సార్లు శివపార్వతులు పల్లకి సేవ దాని కింద నుంచి వెళ్ళిన తర్వాత ఇటు భక్తులకైతే దర్శనాన్ని కల్పించబోతున్నారు. ఇటు ఇవాళ ప్రతి ఏటా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు జ్వాలా తోరణాన్ని అయితే అధికారులు నిర్వహిస్తూ ఉంటారు. రెండు కర్రల మధ్య ఎండుగడ్డితో చేసిన తోరణాన్ని ముట్టించి ఆ జ్వాల కింద నుంచి శివపార్వతుల ఇదే వెళ్తూ ఉంటుంది. సో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు శ్రీశైలంలోని కార్తీక పౌర్ణమి శోభ ఎంతో కన్నుల పండగగా కొనసాగుతోంది.